హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఆహ్, నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టానో చూసేద్దాం. అంటే మా అమ్మగారు చెప్తుంటే నేనైతే ఉసిరికాయ పచ్చడి పెట్టాను. ఫస్ట్ టైం పెట్టాను. చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే ఉసిరికాయలన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను గదా! ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నాక మనకి డీప్ ఫ్రైకి అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం పోసుకోవాలి. పోసుకున్నాక దాంట్లో మనం ఉసిరికాయలేసుకోవాలి. సో, నేనైతే కొంచెం ఒక 10 వరకు ఉసిరికాయలైతే పక్కకు తీశాను. ఎందుకంటే నాకు పచ్చిమిరపకాయలతోని ఉసిరికాయ పచ్చడి చేసుకుంటే చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టమని. సో, అది కూడా చేసేసుకుందాము. ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాక మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపాలి. ఎందుకు అంటే ఒక సైడు మొత్తం మాడిపోయి ఇంకో సైడు కొంచెం పచ్చిగా ఉంటుంది. సో, మనం దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే మాత్రం వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్‌లో మనం పెట్టుకున్నట్టయితే అంటే ఇక బయట మొత్తం రెడ్‌గా మారిపోయి లోపట మాత్రం అలాగే పచ్చిగా ఉంటుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టి మనం చేసుకోవాలి. సో, తర్వాత దీన్ని జీలకర్ర పిండి అండ్ మెంతు పిండినైతే తయారు చేసుకుందాం. అవన్నీ నేను వేయించి పెట్టుకున్నాను. సో, గ్రైండ్ చేసుకోవడమే. చూసేయండి. ఎల్లిపాయలు కూడా మనం కచ్చామచ్చా దంచుకోవాలి. ఎల్లిపాయలు మనం కచ్చామచ్చా దంచుకొని వేసేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక ఉసిరికాయ పచ్చడి అని. సో, దాన్ని కూడా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం. చూడండి, ఇలా డీప్ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక మనకు తగినంత ఉప్పు అయితే దీంట్లో వేసేసుకుందాం. సో, చూసేయండి, తగినంత ఉప్పు ఇంకా పొడులు అయితే వేసేసుకుందాం. అంటే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి జీలకర్ర పిండి అయితే వేసేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి. ఇలానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది స్టోర్ కూడా ఉంటుంది పచ్చడి. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు పచ్చడిని. సో, అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అన్నంలో ఒక మిర్చి అండ్ ఉసిరికాయ ముక్క పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో, నెక్స్ట్ అయితే మనం పచ్చడి అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఒక గ్లాస్ కారం అయితే నేను వేసేసుకున్నాను. సో, తర్వాత దీంట్లో మనం ఉప్పు వేసేసుకుందాం.
నెక్స్ట్ దీంట్లో తగినంత మెంతుపిండి, జీలకర్ర పిండి అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ కచ్చామచ్చాగా చేసుకున్న వెల్లిపాయలు వేసేసుకుందాం. సో, ఇలా వేసేసుకొని మొత్తం అయితే మనం కలుపుకుందాం. సో, ఇలా కలుపుకున్నాక మనం ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కదా! ఆమ్లా, ఉసిరికాయలైతే వేసేసుకుందాం. సో, ఉసిరికాయలు వేసుకున్నాక ఆ ముక్కలకి పట్టేటట్టు మనం కారం అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనమైతే నెక్స్ట్ తాలింపు అయితే వేసేసుకుందాం. నేనే పెట్టానండి ఫస్ట్ టైం పచ్చడి. మా అమ్మ చెప్తుంటే నేను పెట్టాను. మంచిగా అనిపించింది నాకు పెడుతుంటే. అంటే ఎంతైనా ఫస్ట్ టైం పెడుతున్నాను కదా! చూసేయండి. దీంట్లో కొంచెం ఆయిల్ సరిపోనట్టు అనిపించింది. సో, మేమైతే ఆయిల్ మళ్ళీ పోసుకున్నాము. చూడండి లాస్ట్‌కి అయితే పచ్చడి పెట్టడం కంప్లీట్ అయింది. లాస్ట్ ఓవర్‌వ్యూ పచ్చడి అయితే ఇది. నాకైతే పచ్చడి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో, తర్వాత ఇది మొత్తం ఒక బౌల్‌లో పెట్టుకున్నాక లాస్ట్ ఎలా అయినా ఇలా తింటే ఆ రుచే వేరు కదా! సో, అంతా బౌల్‌లో పెట్టుకున్నాక తింటే ఆ రుచే వేరు. సో, మా అమ్మగారు అయితే తినిపిస్తున్నారు. ఆ పచ్చడే రుచి ఉందంటే ఇంకా మా అమ్మగారు తినిపిస్తుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంది. సో, నాకు పెడుతుంటే మా మరదలొచ్చి నాకు కూడా పెట్టత్తమ్మా అంటే సరే అని తనకు కూడా తినిపించింది మా మమ్మీ. మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.